12 రోజుల పాటు ఘనంగా జరిగిన గోదావరి మహాపుష్కరాలు వైభవంగా ముగిశాయి. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. 12 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో మొత్తం 4,79,00,000 మంది పుష్కర స్నానాలు చేసినట్లుగా ఏపీ ప్రభుత్వం తెలిపింది. తెలంగాణలోనూ అన్ని పుష్కర ఘాట్లు 12 రోజులుగా కిటకిటలాడాయి. గోదావరి పుష్కర మహాపర్వం ముగిసింది. 12 రోజుల పండుగకు గోదావరి తీరం ఆత్మీయ వీడ్కోలు పలికింది. 12 ఏళ్లకోసారి వచ్చే గోదావరి పుష్కర పుణ్యస్నానానికి దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశీయులు, ప్రవాస భారతీయులు ఖండాంతరాలు దాటి మరీ వచ్చారు. ఈ నెల 14న ఉదయం 6:26 రాజమండ్రి పుష్కర ఘాట్లో గోదావరి పుష్కరాలకు అంకురార్పణ చేశారు. అక్కడే ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా పుష్కర స్నానం ఆచరించారు. అదే రోజు అక్కడ జరిగిన తొక్కిసలాట అపశృతితో ప్రారంభమైన పుష్కరాలు శనివారం అట్టహాసంగా ముగిశాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో పల్లె, పట్టణం తేడా లేకుండా పండగలా జరిగిన పుష్కరాలకు సాయంత్రం 6:38 ముగింపు పలికారు. ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబా ముగింపు వేడుకలకు విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీను పర్యవేక్షణలో పుష్కర ఘాట్లో నిత్యాహారతి ప్రత్యేకతను తీసుకొచ్చేలా స్టీరియోఫోనిక్ సౌండ్ సిస్టమ్, కాంతులినే లేజర్ షో, గోదావరిలో 2 వంతెనల నడుమ మిర్మిట్లు గులిపేలా భారీ బాణాసంచ కాల్పులతో మహాపర్వానికి ఘనమైన వీడ్కోలు పలికారు. పుష్కర ఘడియలు ముగియగానే ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు లక్షదీపార్చన ప్రారంభించారు. ఆ తర్వాత గంటన్నర వరకు గోదావరిలో లక్షదీపాలు వదిలే కార్యక్రమం కొనసాగింది. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో ప్రముఖ సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ తన సుమధుర గాత్ర కచేరీతో శ్రోతల్ని తన్మయుల్ని చేశారు. 1000 మంది కళాకారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. అధికారుల తుది లెక్కల ప్రకారం గోదావరి పుష్కరాల్లో 4.8 కోట్ల మంది పుణ్యస్నానం ఆచరించారు. ఇక ఇటు తెలంగాణలోనూ బాసరలో ముగింపు ఉత్సవం కన్నుల పండుగగా సాగింది. బాసర ఆలయం నుంచి గోదావరి వరకు సరస్వతి అమ్మవారి ఉత్సవ విగ్రహంతో శోభయాత్ర నిర్వహించారు. నది మధ్యకు వెళ్లి సంప్రదాయ మొంటెల వాయినం సమర్పించారు. అనంతరం గోదావరి నదికి మహాహారతినిచ్చారు. హారతి సమయంలో వరుణుడు చినుకులు కురిపించడంతో భక్తులు పులకించిపోయారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గోదావరి పుష్కరాల్లో విధులు నిర్వహించిన ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బందికి 2 రోజులు సెలవు ప్రకటిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. జర్నలిస్ట్ సాక్షి న్యూస్.